వర్షం పడి ఇలా ఆగిపోయింది నమ్మంటే అక్కడి నుండి మందలించి తీసుకెళ్తారు రాజుని. తర్వాత కట్ చేస్తే కావ్య బోరున ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నామని కనకం అడిగితే కావ్య చెప్పిన మాట అంతా అనామిక చేసిన ప్లాన్లు మోసం తెలుస్తుంది. కట్ చేస్తే రుద్రాని అనామికతో మాట్లాడుతుందండి. అయితే స్వప్న క్యారెక్టర్ చేంజ్ అయింది, వేరే హమీద్కి బదులు వేరే అమ్మాయి ఇచ్చారు. అయితే ఆ మాటలు విన్న స్వప్న రుద్రాన్ని దుప్పటి కప్పి మరి చితకబాదుతుందండి. అయితే నన్ను ఎవరు కొట్టారని ఏడుస్తూ మీ అబ్బాయి గదిలో ఉన్నారు, నీకెవరు కొడతారండి అని అందండి. అలాగే సమంతకి అన్న మీకు గొడవ వస్తుందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.